హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కావేరి, శ్రీధర్ నిన్నెళ్ళిపోతారు గదా! కాశీ అలాగే నిలబడి ఉంటాడు. స్వప్న, ఇంకా ఇక్కడే నిలబడ్డావే? బయలుదేరు అనగానే కాశీ, అంత కోపం ఎందుకు మేడం? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? అని అంటాడు. అప్పుడు స్వప్న, మొన్న సోషల్ మీడియాలో ఒక రీల్ చూశాను. అది చూడ్డానికి రీలే గాని రియల్‌గా జరిగిన ఇన్సిడెంట్. ఒక త్రాచు పాముకి చాలా పెద్ద గాయమై చావు బ్రతుకుల్లో ఉంది. పాపం ఆ దారిన పోయే వ్యక్తి దాన్ని చూసి జాలిపడ్డాడు. ఆ పక్కనున్న వ్యక్తి చెప్పాడు, వద్దురా దాన్ని వదిలేయరా అని. అయినా సరే వీడు వాడి మాట వినకుండా మూగజీవుల మీద జాలే లేకపోతే మనిషే కాదు అని దాని గాయాన్ని నయం చేసేశాడు. ఒక 4, 5 రోజులకి అది పూర్తిగా కోలుకుంది. జాలుపడి పాలు పోశాడు. తినడానికి గుడ్డు కూడా పెట్టాడు. అలా పెడుతున్నప్పుడే చేతిని కాటు వేసింది. యాంటీ పాయిజన్ ఇంజెక్షన్ తీసుకునే గ్యాప్‌లోనే వాడు చచ్చిపోయాడు. అందుకే అంటారు, పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది అని. అది దాని సహజ లక్షణం. అది తెలియకుండా దాని జోలికి వెళ్ళడం మన తప్పు. ఆ తప్పు నేను చెయ్యను. ఇప్పుడు నువ్వు గాయపడ్డావు కాబట్టి మామూలుగానే ఉంటావు. అలాగని నిన్ను క్షమించి మళ్ళీ నీతో కలిసిపోతే కూరలున్న పాము చేరదీసిన వాణ్ణి ఎలాగైతే కాటు వేసిందో నువ్వు అలాగే మరోసారి నన్ను బాధపడేలా చేస్తావు అని అంటా ఉంటే కాసి దీపక్క కార్తీక్ బావని ఎన్నోసార్లు బాధ పెట్టింది. కాని బావ అక్కని పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాడు. సుమిత్ర పెద్దమ్మ దశరథ పెదనాన్న మీద కోపంతో ఇంట్లో నుండి బయటికెళ్ళిపోయింది. కాని తర్వాత ఒకరినొకరు క్షమించుకున్నారు. హ్యాపీగా కలుసున్నారు. తప్పు జరగడానికి కొన్నిసార్లు పెద్ద పెద్ద కారణాలే అవసరం లేదు స్వప్న. ఆ క్షణంలో మైండ్ సరిగ్గా పనిచేయకుండా ఉంటే చాలు. లెక్కలేనన్ని తప్పులు జరిగిపోతాయి అని అంటాడు. అప్పుడు స్వప్న, ఎప్పుడూ మైండ్ సరిగ్గా పనిచేయలేని మనిషితో నేను బ్రతకలేను అని అంటా ఉంటే కాశీ, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని అంటాడు. అప్పుడు స్వప్న, చూడు కాశీ, పగ తీర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు నన్ను ఇలా బ్రతిమిలాడడం చూస్తుంటే దీని వెనక కూడా నువ్వేదో ప్లాన్ చేసినట్టే ఉంది అనగానే కాశీ, నేను కరెక్ట్గా లేనప్పుడు నువ్వు నన్ను నమ్మావు. నేనిప్పుడు మారాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటే అనుమానిస్తున్నావు అనగానే స్వప్న, ఈ పరిస్థితి తెచ్చుకుంది నువ్వే అని అంటది. వెంటనే కాసి, అత్తయ్య మావయ్య గురించైనా ఆలోచించు అనగానే స్వప్న, వాళ్ళ గురించి ఆలోచించేదాన్నే అయితే లేచిపోయి నీతో వచ్చేదాన్నే కాదు అని అంటా ఉంటే కాసి, పోనీ మనమిద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాం స్వప్న అని అంటాడు. స్వప్నేమో, బిజినెస్ అంటే ట్రస్ట్, అంటే నమ్మకం. నిన్ను రెస్టారెంట్లో పిఏగా పెట్టుకుంటేనే అతనెవరితో చేతులు కలిపి మా నాన్న మీద నేరం మోపిన మహానుభావుడివి నువ్వు. ఇప్పుడు నీతో కలిసి బిజినెస్ చేస్తే ఈసారి ఎవరితోనో కలిసి నా నెత్తిన టోపీ పెడతావు. స్వప్న అని అంటాడు కాశీ. ఏమో, ఫుడ్ పాయిజన్ కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి పగ తీర్చుకోవచ్చు కదా అని అంటా ఉంటే కాశీ, ఇప్పుడు నువ్వు పగ తీర్చుకుంటున్నావు అని అంటాడు. వెంటనే స్వప్న, అందుకే వెళ్ళిపోమంటున్నా, గో టు హెల్ అని అంటది. కాశీ వెళ్ళిపోతాడు. తర్వాత, నిన్ను జీవితంలో క్షమించను కాశీ అని అనుకుంటూ ఉంటది. ఇటు జోష్న వెళ్ళి దాసుని కలుస్తుంది. జోష్న దాసుని, నువ్వింకా తప్పించుకోలేవు అనగానే దాసు, నేనెక్కడికి పారిపోవడం లేదు. ఎందుకంటే నేనిప్పుడు పంజరం దాటొచ్చిన పక్షిని. నాకు బంధనాలు లేవు, బరువులు లేవు, బాధ్యతలు లేవు. నా జీవిత సాఫల్యం నాకు దక్కింది. ఇక నేనేమైపోయినా పర్వాలేదు అని నవ్వుతూ అంటాడు. జోష్న కోపంగా, అక్కడ మా డాడీ, ఇక్కడ నువ్వు చాలా కొత్తగా ఉన్నారు. ఇన్ని రోజులు దీప ఎవరు అనేది అందరికీ చెప్పాలి, అదే నా లక్ష్యం అనేవాడివి. ఇప్పుడు జీవిత సాఫల్యం దక్కింది అంటే ఏంటర్థం? నిజం చెప్పేశావా నాన్నా అనగానే దాసు, నీకలా అనిపిస్తుందా అని అంటాడు. అనిపించడం ఏంటి నాన్నా? కళ్ళ ముందు కనిపిస్తుంటే ఏం కనిపిస్తుంది అని దాసు అడుగుతాడు. అప్పుడు జోష్న, దీశ దీప దశరథ కూతురు అని తెలిసి ఎలా బిహేవ్ చేస్తారో మా డాడీ ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నారు. దానికి కారణం నిజం తెలిసిపోవడమే కదా అనగానే దాసు, వెళ్ళి అన్నయ్యనే అడగలేకపోయావా అని అంటాడు. నువ్వేమైనా నిజం చెప్పావా అని జోష్న అంటా ఉంటే దాసు, అలాగని నీకెవరైనా చెప్పారా అని అంటాడు. జోష్న, నేను నిజంగా
దశరథ కూతురునా అని అడుగుతది. దాసు నవ్వుతూ, మళ్ళీ అనుమానం మొదలైందా? అనగానే జోష్న కోపంగా, రిపోర్ట్స్ నేను నమ్మను అని అంటది. అప్పుడు దాసు, అది నీ ఇష్టం అని అంటాడు. జోష్న ఏమో, నువ్వే నా తండ్రివి, దీపే సుమిత్ర కూతురు అనగానే దాసు, అది నువ్వే తెలుసుకో అని అంటాడు. అయితే మ్యాచ్ అయిన శాంపిల్స్ దీపవే అయ్యుండాలి అనగానే దాసు, "హ్మ్, డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తుంది?" అనగానే జోష్న, కొనేసి ఉండొచ్చు కదా అని అంటది. వెంటనే దాసు, అబద్ధాలు చెప్పడం, మనుషుల్ని మోసం చేయడం నీకు తెలిసినంత తేలిగ్గా వాళ్ళకి తెలియదమ్మా అనగానే జోష్న, ఓకే, నువ్వన్నట్టు రిపోర్ట్స్ కాసేపు నిజమనుకున్నా, మరి మా డాడ్ ఎందుకు దీప గురించి, దీపను పెంచిన ఆ కుబేరా గురించి అంత ఫీల్ అయిపోతున్నాడు అనగానే దాసు, వాళ్ళంతా మనుషులమ్మా, ఏవో మంచి మానవత్వాలు ఉంటాయి, వదిలేసేయ్ అని అంటాడు. జోష్న, నా నా అని గట్టిగా అంటది. నువ్వు నన్నెలా పిలిచినా నీకు చెప్పేది మాత్రం ఒకటే జోష్న, నువ్వే మా వదినకి ప్రాణదాతవి అనగానే జోష్న, ఇందులో ఏం తేడా జరిగినా అన్యాయం అయిపోయేది నేనే కదా నానా అని అంటా ఉంటే దాసు, ఇప్పటికే మీరు చాలా పాపాలు చేశారమ్మా, ఇక చాలా ఆపేయండి. ఇన్ని రోజులు అంటే ఆస్తి కోసం బుద్ధి లేని పనులన్నీ చేసావు. అసలు నీ మీద నాకెంత అనుమానం ఉందంటే, దశరథ్ అన్నయ్యని దీప షూట్ చేసింది అని చెప్పారు కదా, అది కూడా నీ పని ఏమో అని నా డౌటు. నువ్వేమంటావమ్మా అనగానే జోష్న కోపంగా, నీలాంటి దుర్మార్గపు తండ్రి నాకు తప్ప ఇంకెవ్వడికీ లేనంట. దాసు నవ్వుతూ, ఎవరు తండ్రి, ఎవరు కూతురు, ఇదంతా మాయాలోకం, వీలైనంత త్వరగా నీ గూటికి నువ్వు చేరుకుంటే మంచిది, లేదంటే చివరికి ఏ గూడు మిగలదు అని అంటా ఉంటే జోష్న కోపంగా, నేను దశరథ కూతుర్నా నీ కూతుర్నా అని అడుగుతది. దాసు నవ్వుతూ, నువ్వేది నమ్ముతున్నావు అనగానే జోష్న, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని అంటది. అప్పుడు దాసు, నిజం అనేది ఒకటి ఉంటుంది, "ఉమ్, అది నువ్వే కనిపెట్టు అంటున్నాను అనగానే జోష్న, ఇన్ని రోజులు నేను నీతో ఆడుకున్నాను, ఇప్పుడు మీరు నాతో ఆడుకుంటున్నారా? నీకు అలా అనిపిస్తుందా అని దాసు అంటాడు. నాన్న, నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అనగానే దాసు, నువ్వు వయసులో చాలా చిన్నదానివి తల్లి, కానీ తెలివితేటల్లో మా అమ్మ కంటే పెద్దదానివమ్మా, పనికొచ్చే తెలివితేటలు కాదు, పనికి మాలిన తెలివితేటలు అని అంటా ఉంటే జోష్న చిటికేసుకుంటూ, నువ్వలా చూస్తూ ఉండు నాన్నా, నువ్వు గుడికి ఎందుకు వెళ్ళావో, అక్కడేం చేశావో, ఎందుకు మా డాడీ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో, ఎందుకు నీ భుజాల మీద భారం దిగిపోయినట్టు ఫీల్ అవుతున్నావో అని చిటికేసుకుంటూ, అన్నీ అన్నీ చెప్తాను అని అంటా ఉంటే అక్కడికి పారు వచ్చి చిటికేసి, ఏంటే నువ్వు చెప్పేది, అసలు చిటికేసి చెప్పే అంత దమ్ము నీకెవడిచ్చాడే, పిల్ల బాతు బచ్చా అని అంటా ఉంటది. ఇటు దీప బెడ్రూమ్‌లో బెడ్‌షీట్ సర్దుతా ఉంటే అక్కడికి కార్తీక్ వస్తాడు. కార్తీక్‌ని చూసి, నానేమన్నాడు బావా అని అడుగుతది. అప్పుడు కార్తీక్, ఏమనలేదు, భోంచేసి పడుకో అనగానే దీప, అడుగుతుంటే భోంచేసి పడుకో అంటావేంటి? ఏం చెప్పాలి దీపా, మావయ్యని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు, ఎవరికెక్కడ నిజం చెప్పేస్తాడేమో అని భయంగా ఉంది అని అంటా ఉంటే దీప, నాన్నతో నేను మాట్లాడినా అని అంటది. అప్పుడు కార్తీక్, ఎవరు మాట్లాడినా విండు అని అంటా ఉంటే దీప, చెప్పనని ఒట్టేశాడు కదా అని అంటది. మావయ్యకి పట్టుకోలేనంత ఆనందం, పట్టరానంత బాధ వస్తున్నాయి. ఆ ఎమోషన్‌లో తనేం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. ఆ ఇంట్లోనూ అంతే, నా కూతురు, నా కూతురు అని అందరిని పిలుస్తుంటే ఎక్కడ నిజం చెప్పేస్తాడో అని భయపడ్డాను. ఈ ఇంటి దగ్గర అంతే, చెల్లెమ్మ, నువ్వు నా దగ్గర తీసుకున్న మాట నెరవేరిందమ్మా అంటాడు. సరిగ్గా అదే టైంలో జోష్నొచ్చింది. మామూలుగానే మేడం గారికి 100 అనుమానాలుంటాయి, ఇలా మాట్లాడితే రాదా అనగానే దీప, మా నాన్నని ఏం అనొద్దులే బావా అని అంటది. ఏమీ అనట్లేదు దీపా, కుబేర గారి ఫోటో దగ్గరికెళ్ళి ఏడుస్తుంటే మా అమ్మకి, మన తాతకు గూడా మీ నాన్న కొత్తగా కనబడుతున్నాడు అని అంటా ఉంటే దీప, జోష్నకి అనుమానం వచ్చుంటదా అని అడుగుతది. వెంటనే కార్తీక్, ఖచ్చితంగా వస్తుంది అనగానే దీప, వస్తే ఏం చేస్తుంది అని అడుగుతది. ఏముంది, వెళ్ళి దాసమావయ్యని కలుస్తుంది. ఏంటి నాన్న, నిజం చెప్పేశావా అని అడుగుతుంది అని టెన్షన్ పడుతూ బెడ్ మీద కూర్చుంటాడు.
దీప కూడా కూర్చొని, సారీ బావా. దేనికి అని కార్తీక్ అంటాడు. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను బావా. ఏంటా ఇబ్బంది అని కార్తీక్ అంటాడు. నా వల్లే కదా నీకిన్ని కష్టాలు అని అంటా ఉంటే కార్తీక్, ఈసారి నువ్వు మొదలు పెట్టావా అని అంటాడు. మొదలు పెట్టడం కాదు బావా. మా అమ్మ కోసం నేనేమైనా చేస్తాను. ఎందుకంటే తను నాకు జన్మనిచ్చింది కాబట్టి. మా నాన్న మా కోసం ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే నేను కన్న కూతుర్ని కాబట్టి. కానీ నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు బావా అనగానే కార్తీక్, సెంటిమెంట్ వద్దు దీపా. నేను కొంచెం మొండిగా కాంక్రీట్ పిల్లర్ లాగా తయారయ్యాను. నా ఎజెండా ఒకటే, అత్తను కాపాడి నిన్ను ఆ ఇంటి వారసురాల స్థానంలో కూర్చోబెట్టాలి అనగానే దీప, ఆల్రెడీ ఆ స్థానం ఇచ్చేసావు కదా అని అంటది. అప్పుడు కార్తీక్, అందరికీ తెలియాలి అని అంటాడు. టైం ఉంది బావా అనగానే, ఈలోపు ఈ జోష్న పారిజాతం కలిసి ఏం చేస్తారో అని భయంగా ఉంది అని అంటా ఉంటే దీప, పోనీ మనం అమ్మా నాన్నలతో కలిసి ఆ ఇంట్లో ఉంటే అనగానే కార్తీక్, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా మాట్లాడుతున్నావా, అదెలా కుదురుతుంది అనగానే దీప, అమ్మని చూసుకోవచ్చు కదా అని అంటా ఉంటే కార్తీక్, లేదు మర్దలా, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ మన ముందు చాలా పెద్ద టాస్క్ ఉంది. ఏంటది అని దీప అంటది. ఎవరికీ తెలియకుండా శాంపిల్స్ ఇవ్వడం, డాక్టర్ గారితో అబద్ధం చెప్పించడం, గుడిలో మీ నాన్నకి నిజం చెప్పడం, ఇవన్నీ ఓకే. కానీ రేపు ఆపరేషన్ టైంలో మనం ఎవ్వరికీ తెలియకుండా జోష్నాథ్ స్థానంలో నిన్నుంచడం అనేది చాలా కష్టమైన పని. ఆ తర్వాత మన దురదృష్టం కొద్దీ కడుపులో బిడ్డకి ఏమైనా అయితే మనం ఆ బాధ నుండి తేలుకోవడం అంత తేలిగ్గా దీపా అని అంటా ఉంటే దీప, అవును బావా, ఈ విషయంలో నేను నీకు రుణపడి ఉంటాను. ఎందుకు అని కార్తీక్ అడుగుతాడు. బిడ్డని వదులుకోవడానికి ఒప్పుకున్నందుకు బావా. నిజం చెప్పనా దీప, మాటలో అయితే వదులుకున్నానులే గాని ఆశలైతే వదులుకోలేదు దీప. చివరి వరకు ఈ ఆశ ఇలాగే ఉంటుంది. కానీ ఏం జరిగినా తట్టుకోవడానికి మానసికంగా సిద్ధపడిపోయాను అనగానే దీప, సారీ బావా అని అంటది. అత్త కోసమే కదా ఇదంతా అనగానే దీప, నీకు జీవితాంతం రుణపడిపోయి ఉంటాను బావా. అత్త బ్రతికితే నీ రుణం తీరిపోయినట్టే మర్దలా అని అంటా ఉంటాడు. ఇటు వారు జోష్నని, చెప్పవే పిల్లబాతు బచ్చా, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నీకు ఇక్కడేం పని అని అంటా ఉంటే జోష్న, మేము ఇక్కడున్నామని నీకెలా తెలుసు అని అడుగుతుంది. వెంటనే దాసు, నేనే చెప్పాను అనగానే జోష్న, ఎందుకు, నిన్ను మళ్ళీ కిడ్నాప్ చేస్తానేమో అనా అని అంటా ఉంటే దాసు, నువ్వు నన్ను కిడ్నాప్ చేసి మళ్ళీ ఏం చేస్తావమ్మా, ఇక నాతో నీకేం పని, పైగా నువ్వంటే భయం కూడా లేదు నాకిప్పుడు అని అంటా ఉంటే జోష్న, ఏ భయం లేకపోతే గ్రానీని ఎందుకు రమ్మన్నావు అని అంటది. అప్పుడు దాసు, నీ నుంచి మా అమ్మని రక్షించడానికి అనగానే జోష్న, నేను మీ అమ్మని ఏం చేశాను అని అంటది. నువ్వేం చేయవు జోష్న, శివనారాయణ గారు చేస్తారు అనగానే జోష్న, నేను ఇక్కడ రావడానికి మా తాతకి ఏమి సంబంధం అని అడుగుతుంది. చాలా పెద్ద సంబంధం ఉంది అని దాసు అంటా ఉంటే, ఏంటది అని అడుగుతుంది. అప్పుడు దాసు, నువ్వు ఇలా నన్ను అస్తమానం కలవడం చూస్తే ఏదో ఒక రోజు శివనారాయణ గారికి అనుమానం వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేస్తారు, అసలు ఈ జోష్న దాసుగాడిని ఎందుకు కలుస్తుంది అని నిఘా పెడతారు. అప్పుడు నీ గురించి ఆయనకు తెలుస్తుంది. నీకెలాగో డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు సేఫ్ అయిపోతావు. బిడ్డల్ని మార్చిన విషయం శివనారాయణ గారికి తెలిస్తే ఊరుకుంటాడా, లైసెన్స్డ్ గన్ తీస్తాడు. ఒక్కటే బుల్లెట్, గోడకి మా అమ్మ ఫోటో ఉంటది, నా చేతిలో దండు ఉంటది, దండేసి దండం పెట్టుకోవడానికి తప్ప చూసుకోవడానికి మా అమ్మ మిగలదు కదా అని ఏడ్చినట్టు నటించి చెప్తా ఉంటే పారు, ఒరే రే ఒరే, మరీ ఇంత ట్రాజడీగా మాట్లాడుతున్నావేంట్రా అని అంటా ఉంటే దాసు, జోష్న వచ్చి అస్తమానం నన్ను ఇలా విసిగిస్తూ ఉంటే చివరికి జరిగేది అదే కదమ్మా. అయినా నన్నెందుకు కలవాలి, నాతో ఏంటి పని, నన్ను పదే పదే కలవద్దు అని శివనారాయణ గారి మనవరాలికి నువ్వైనా చెప్పమ్మా అనగానే పారు, ఏమే విన్నావు కదా, ఇదిగో ఇక నువ్వు బయలుదేరు అని అంటా ఉంటే జోష్న, గ్రాణి నేనొచ్చిన పని ఇంకా అవ్వలేదు అని అంటది. అప్పుడు పారు, నీకెన్నిసార్లు చెప్తే అర్థమవుతుందే, నువ్వు సుమిత్ర కూతురివి సుమిత్ర కూతురివి సుమిత్ర కూతురివి సుమిత్ర కూతురివి అని ఓ 10 సార్లు చెప్తుంది. జోష్న కోపంగా గట్టిగా, ఆపు, లంబో జంబోల్లా ఒకరికొకరు భలే తయారయ్యారు
గ్రాని, నీకు మాత్రం ఒక విషయం చెప్తున్నాను విను. నన్ను నమ్మకపోయినా పర్వాలేదులే గాని, నీ కొడుకుని మాత్రం నమ్మకు. ఘోరంగా దెబ్బతింటావు. అనగానే దాసు, ఈ శివన్నారాయణ గారి మనవరాలి మాటలు మనం నమ్మొద్దమ్మా. అస్సలు నమ్మొద్దురా అని పారు అంటది. ఆ! అవునమ్మా! అని దాసు అంటా ఉంటే పారు, ఇప్పటి వరకు మనం మోసపోయింది చాలు. నువ్వు ఈ జోష్న గురించి మర్చిపోయి, అసలైన నా మనవరాలెక్కడుందో వెతకరా అనగానే దాసు, నీ మనవరాలు ఎవరో తెలిస్తే ఏం చేస్తావు అని అడుగుతాడు. వెంటనే పారు, దానికి సహాయం చేసి, చేసిన పాపాన్ని కొంతైనా కడుక్కుంటాను అనగానే దాసు, దొరకాలని గట్టిగా కోరుకుందామమ్మా. ఖచ్చితంగా దొరుకుతుంది అనగానే పారు గూడా ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటది. వెంటనే జోష్న, మీరు ప్రపంచమంతా వెతికినా మీ మనవరాలు దొరకదు గ్రాని అనగానే పారు, ఏమే కొంపదీసి హ! నువ్వు తన్ను చంపేశావా ఏంటి అనగానే దాసు, ఆ చంపినా చంపేసుంటుంది. ఈ మనిషి అలాంటిదేనమ్మా అనగానే పారు, అమ్మో అమ్మో నా మనవరాలు అని అంటా ఉంటది. జోష్న ఏమో, బుద్ధుందా గ్రాని నీకు? అసలైన మనవరాల్ని నేనే అయితే, నీ మనవరాల్ని నేనేం చేస్తాను అని అంటా ఉంటే దాసు, చూసావా అమ్మా నిజం ఎలా ఒప్పుకుందో అని అంటా ఉంటాడు నవ్వుతూ. జోష్న ఏమో, ఆడుకో నాన్నా ఆడుకో, టైం ఇప్పుడు నీది నడుస్తుంది. ఎంత ఆడుకుంటావో ఆడుకో. నేను ఎవరి కూతురునో, నా తండ్రెవరో నేనే కనుక్కుంటాను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. నీ మీద నాకు ఏ కోపం లేదు గ్రాని. నువ్వు మునపటిలాగానే నాతో ఉండొచ్చు. నీకు తొందరలోనే ఈ జోష్న ఎవరో క్లారిటీ ఇస్తాను. అప్పుడు చెప్తాను ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో అని అంటా ఉంటే దాసు తనలో తాను, జోష్న, నువ్వు ఆట మొదలుపెట్టే లోపల నా మేనల్లుడు ఆట ముగిస్తాడు. నువ్వేం చేయలేవు జోష్న. ముక్కు మూసుకొని తపస్సు చేసుకోవడం తప్ప అని అనుకుంటూ ఉంటాడు. ఇక పొద్దున్నే పారు ఇంకా జోష్న ఇంటి ముందు కూర్చొని మెడిటేషన్ చేస్తా ఉంటారు. పారు బ్రీతింగ్ తీసుకుంటూ తీసుకుంటూ ఒక కన్ను తెరిచి జోష్నని చూసి, జోష్న అని అంటది. ఏంటి గ్రాని, బ్రీతింగ్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా అనగానే పారు, నా గురించి ఏం చెప్పనని మాటివ్వవే అని చేయి చేస్తది. జోష్న ఏమో, అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగే ఫ్రెండ్లీగా ఉందాం అని అంటది. పారు జోష్న చేని కొట్టి, "హ్మ్, ఇది కొంచెం కష్టమేమో అనగానే జోష్న, అలా ఉంటానంటేనే మాటిస్తా అని అంటది. పారు నవ్వుతూ, మాటిస్తే ఉంటాను అనగానే, నువ్వు మారవు గ్రాని అని అంటది. ఆహా, ఉంటాను ఉంటాను, ముందు మాటివ్వవే. ఫ్రెండ్స్ అని చేయిస్తుంది జోష్న. ఓకే ఫ్రెండ్స్ అని పారు హ్యాండ్ ఇస్తుంది. తర్వాత ప్రామిస్ అని ప్రామిస్ చేస్తుంది జోష్న. థ్యాంక్ యూ అని నవ్వుతూ అంటది పారు. వెల్కమ్ అని జోష్న అంటది. పారు, ఇచ్చిన మాట మీద నిలబడతావు కదా అనగానే జోష్న, నమ్మితే నిలబడతాను అని అంటది. వెంటనే పారు, నా మీద నాకు ఇప్పుడే సగం అనుమానం, నిన్నెలా నేను నమ్ముతాను అనగానే జోష్న, ముందు నువ్వు మెడిటేషన్ చేయి చెప్తాను అని అంటది. పారు, ఫస్ట్ స్టెప్ ఏంటో చెప్పు అనగానే జోష్న, డీప్ బ్రీతింగ్, కళ్ళు మూసుకొని దీర్ఘ శ్వాస అనగానే పారు, అర్థమైంది, ఇప్పుడు చూడు అని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటది. జోష్న కూడా చేస్తూ ఉంటది. కార్తీక్ వచ్చి పారు ముందు ఇలా పడుకుంటాడు కింద. పారు కళ్ళు తెరిచి కార్తీక్ని చూసి భయపడుతుంది. ఆ అని అంటది. జోష్న కూడా కళ్ళు తెరిచి చూస్తుంది. పారు, ఒరే నువ్వా అనగానే కార్తీక్ హాయ్ అని అంటాడు. లేచి కూర్చొని, నేనే. ఏంటి పారు, పెద్ద మేడం గారితో కలిసి ఉదయాన్నే మెడిటేషన్ చేస్తున్నావు, ఏంటి సంగతే అనగానే పారు, మెడిటేషన్ ఎవరైనా ఎందుకు చేస్తారా అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, మనశ్శాంతి కోసం, మేము అందుకే చేస్తున్నాం అని పారు అంటది. అప్పుడు కార్తీక్, మీరు అంత మనశ్శాంతి పోగొట్టుకునేలా ఏం జరిగిందో అని అడుగుతా ఉంటే పారు, కొన్ని చెప్పుకోలేము, కొన్ని దాచుకోలేము, కొన్ని ఒప్పుకోలేము, ఫైనల్గా దేని నుంచైనా మనం తప్పుకోలేము అనగానే కార్తీక్, అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తిరి ఏం చెప్తిరి, టవల్ కొంటే ఖర్చు ఫ్రీ అన్నట్టు మెడిటేషన్ చేస్తే మోటివేషన్ ఫ్రీ అన్నమాట అని అంటాడు. అప్పుడు పారు, నువ్వు వర్షం లాంటోడివిరా, ఇంటి ముందు రంగులతో ఎంత మంచి ముగ్గేస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది,
నువ్వొస్తే డ్రైనేజ్‌లో కొట్టుకుపోవాల్సిందే అని అంటా ఉంటే అక్కడికి శివన్నారాయణ వస్తాడు. వస్తూ వస్తూ పోలిక గట్టిగానే పోల్చావు పారిజాతం. కాకపోతే చిన్న మార్పేంటి అంటే వాడు ఊడ్చి పడేసేది అందమైన ముగ్గుని కాదు, అడ్డమైన చెత్తని. అనగానే పారు నవ్వుతూ, ఓహ్! డ్రైవర్‌గా మానేసి మున్సిపాలిటీలో చేరాడా ఏంటి? అనగానే కార్తీక్, మళ్ళీ పంచు అనంటూ, పెద్ద సార్ అనంటాడు. ఏంట్రా అని శివనారాయణ అనగానే, నా అనుమానం మీరే తీర్చాలి. ఎవరి గురించి అని అంటాడు. పారు గురించే. పారు ఏమో, నా గురించి నీకనుమానం ఏంట్రా అని అడుగుతది. వెంటనే కార్తీక్, ఎప్పుడూ చేయని పారు మెడిటేషన్ చేస్తుంది. ఏంటి అంటే మనశ్శాంతి పోయిందంట. ఎక్కడ పోయింది అని అడిగితే, ఆ! ఏంటి పారు అన్నావు? పారు తడబడుతూ, నవ్వుతూ, ఏదో అన్నాను లేరా వదిలేయి అని అంటది. అప్పుడు కార్తీక్, భలేదానివి పారు. నువ్వు మనశ్శాంతి కోసం ఇంత ఇబ్బంది పడుతుంటే, నాకెందుకులే అని వదిలేయడానికి నేనేమైనా మున్సిపాలిటీలో పనిచేస్తున్నానా? మీ ఇంట్లోనే కదా డ్రైవర్‌గా చేసేది. పారు వెటకారంగా, మన దగ్గర అన్నిటికి కౌంటర్‌లుంటాయే అని అంటది. కార్తీక్, తీసుకున్నదేదైనా తిరిగిచ్చేయాలి పారు. అదే ప్రకృతి ధర్మం. ఆ! ముందు ఆ 3 విషయాలు తేల్చేస్తే, నేను వెళ్లి ఆ పని జూసుకుంటాను అనంటాడు. అప్పుడు జోష్న, మాకు ఈ న్యూసెన్స్ ఏంటి బావా? అనగానే కార్తీక్, న్యూసెన్స్ కాదు పెద్ద మేడం గారు, న్యూ సెన్స్. అదేంటో పారుతో చెప్పిస్తాగా. ఇదిగో పారు, ముందు ఆ 3 ఏంటో చెప్పేయ్. ఏంటా 3 అని శివనారాయణ అడుగుతాడు. వెంటనే కార్తీక్, పారు మనశ్శాంతి పోగొట్టుకుంటుందంట సారు. ఎందుకు అని అడిగితే, కొన్ని చెప్పుకోలేము, కొన్ని దాచుకోలేము, కొన్ని ఒప్పుకోలేము అని ఆ! భలే రిథమిక్‌గా చెప్పింది. ఆ! ఇప్పుడదేంటో తెలియాలి. పారు తడబడుతూ ఏంటది అనంటది. వెంటనే కార్తీక్, తమరు చెప్పుకోలేంది, తమరు దాచుకోలేంది, తమరు ఒప్పుకోలేంది. పారు నవ్వుతూ, నేనేదో క్యాజువల్‌గా అన్నానురా అనంటది. వీటిని గూడా అండర్‌లైన్ చేసుకుంటారా అనంటది. కార్తీక్ సిగ్గుపడుతూ, "అహ! ఏంటో కొన్ని గుర్తుంటాయి పారు" అనంటాడు. అప్పుడు పారు, "నా మీద ఎంత శ్రద్ధరా నీకు?" అనగానే కార్తీక్, "మనశ్శాంతి కోల్పోయేలా ఏం జరిగిందో చెప్పు పారు." పారు తనలో తాను, ఇప్పుడు వీడికేం చెప్పాలి అని అనుకుంటది. కార్తీక్ ఏమో, "అంత ఒత్తిడి నీకేమొచ్చింది? ఎక్కడి నుండొచ్చింది? ఎవరిచ్చారు?" అనగానే పారు, "ఒరేయ్! ఒత్తిడి అని అంత ఒత్తి పలకొద్దురా" అని అంటా ఉంటే కార్తీక్, "అదే ఈ స్ట్రెస్ ఎందుకో చెప్పు పారు." "ఆ! నాకు కాదు పెద్ద సార్‌కి." శివనారాయణేమో పారుని చూస్తా ఉంటాడు. పారు తడబడుతూ, "ఆ! ఏవో చిన్న చిన్నయి ఉంటాయి. అన్నీ బయటికెలా చెప్పుకుంటాం?" అనగానే కార్తీక్, "నేను నీ హెల్త్‌కి సూపర్‌వైజర్‌ని పారు. నువ్వు ఒత్తిడికి గురై బీపీలు, షుగర్‌లు పెంచేసుకొని, ఉన్నట్టుండి గుండె పట్టుకొని పడిపోయావనుకో" అని అంటా ఉంటే పారు, "ఒరేయ్! అంత దూరం వెళ్ళొద్దురా" అని అంటది. అప్పుడు కార్తీక్, "అందుకే ఇక్కడే ఆపుతున్నా. ఎందుకు నీకింత ఒత్తిడి? ఏం పెద్ద మేడం గారు మీరు చెప్పండి. దాసు మావయ్యని కిడ్నాప్ చేసిన దాని గురించా?" అనగానే ఇద్దరు షాక్ అయితారు. శివనారాయణేమో, "దాసు కిడ్నాప్ ఏంట్రా?" అని అంటాడు. కార్తీక్ లేస్తూ, "ఆ! సారు అసలేం జరిగిందంటే" అని లేవబోతుంటే, పారు, "ఒరేయ్! ఒరేయ్! ఒరేయ్!" అని కిందనే లాగి, "ఏం జరగలేదు. ఏం జరగలేదండి. వీడి ఊరికే" అనగానే కార్తీక్ పారుని నెడుతూ, "ఆ! ఊరికే ఎందుకంటాం పారు? సార్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, దాసు మామయ్య కనిపించకుండా పోవడానికి కారణం ఎవరైనా కిడ్నాప్ చేసుంటారేమో అని పారు టెన్షన్ పడుతుంది." అనగానే జోష్న, పారు, హమ్మయ్య! చెప్పలేదు అని ఊపిరి పీల్చుకుంటారు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా!